వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిఈఓ ఆఫీసర్స్ సంబంధించి జాబ్స్ అయితే రీసెంట్లీ అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి సంబంధించి ఇవి టోటలీ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే సొంత జిల్లాలోనే పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 1,20,000 రూపీస్ పర్ మంత్ అనమాట పే చేస్తారు. సో ఎవరైతే ఇప్పటివరకు ఈ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ జాబ్స్కి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి తప్పకుండా యూస్ చేసుకోండి. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్స్ గురించి మనం నోటిఫికేషన్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ మనకు మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 24 ఉన్నాయన్నమాట. మల్టీ జోన్ 1 నుంచి 10, మల్టీ జోన్ 2 నుంచి 14 అనమాట. ఓవరాల్గా వచ్చేసి 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్లు ఏంటేంటో నేను చూసుకుంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఇంకా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1, ఇవి టోటలీ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించిన జాబ్స్ అండి. సో మొత్తంగా 24 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవి గవర్నమెంట్ జాబ్స్ అండి. ఈ జాబ్స్కి అప్లై అయితే మనం ఆన్లైన్ మోడ్లో చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, tgpsc.gov.inకి లాగిన్ అయ్యేసి అనమాట. మనం చూసుకుంటే పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ రూపంలో అక్కడ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మనం అయితే చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది నిర్వహించారు ఫ్రెండ్స్. కేవలం అనేది ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం ఏజ్ విషయానికి చూసుకుంటే 18 to 44 మధ్యలో ఉండాలన్నమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారనమాట. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్, ఎవరెవరికి ఎంతెంత ఉందనేది. సో నెక్స్ట్ పే స్కేల్ చూసుకుంటే మనకి 58,850 రూపాయల నుంచి 1,37,050 రూపాయల వరకు అయితే మనకి అమౌంట్ అనమాట పర్ మంత్ పే చేస్తారనమాట. సో ఈ జాబ్స్ కంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ హీ ఆర్ షీ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఒక సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా ఈ జాబ్కి అప్లై చేసుకున్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్స్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరూ చేసుకోవచ్చు. బట్ ఏపీ వాళ్ళకి ఏంటంటే స్టేట్ రిజర్వేషన్స్ అనమాట తెలంగాణకు వర్తించినట్లు ఏపీ వాళ్ళకి అయితే వర్తించదు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు తెలంగాణ వాళ్ళకి అనమాట. ఇక్కడ మనం ఏజ్లో ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, 7/2/1982 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయలేరు అనమాట. అదేవిధంగా 7/1/2008 తర్వాత పుట్టిన వాళ్ళకి కూడా అర్హత ఉండదు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళకి అర్హత అనమాట ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 సంవత్సరాల వయసు సడలింపు అంటే 49 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. దివ్యాంగుల కంటే 10 సంవత్సరాలు అనమాట, అంటే 54 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకైతే 5 సంవత్సరాలు అంటే వాళ్ళకు కూడా 49 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మాజీ సైనికులకు 3 సంవత్సరాలు అదనంగా సర్వీస్ పీరియడ్ కలిపి సడలింపు అనేది అనమాట ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం శాలరీ అయితే చూసాం కదా. మనకి ఈ పే స్కేల్తో పాటు గజెటెడ్ పోస్ట్ అయినందువల్ల మనకు అదనంగా హెచ్ఆర్ఏ, టీఏ అలవెన్స్లు కూడా లభిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ బీఈడి కోర్సుకు అర్హత ఇచ్చే సబ్జెక్టు ఉండాలన్నమాట. అంటే బీఈడిలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఈడి కోర్సుకు అర్హత ఇచ్చే సబ్జెక్టు అయి ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే 50 అంటే చూడండి, మామూలు వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళకైతే 55% మార్క్స్ వెయిటేజ్ ఉండాలి. అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 50% ఉన్నా సరిపోతుంది అనేది అనమాట. ఇక్కడ క్లారిటీగా మనకైతే మెన్షన్ అయితే చేశారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాబ్స్ అనేవి మనకి 2 విభాగాలుగా విడదీశారు కదా, మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 1కి ఏ స్టేట్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ అంటే మెన్షన్ అయితే చేశారనమాట.
చూడండి ఆసిఫాబాద్, కూర్మం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మల్టీ జోన్ 1 కింద వస్తాయి. మల్టీ జోన్ 2 కింద సూర్యాపేట, నల్గొండ, భోంగిరి, యాదాద్రి, జగనన్ డిస్ట్రిక్ట్స్ ఈ డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే చూసుకోవాలి మనం మల్టీ జోన్ 1లో ఏమున్నాయి, మల్టీ జోన్ 2లో ఎన్ని ఉన్నాయి అనేది. సో మనకు ఆ విధంగా అనమాట ఇక్కడ సెలక్షన్ అయితే ఇక్కడ మల్టీ జోన్ 1కి ఎన్ని ఉన్నాయి, 2కి ఎన్ని ఉన్నాయి అనేది కూడా క్లారిటీగా అయితే అనమాట ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏజ్ కోసం నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, మినిమం 18, మ్యాక్సిమం వచ్చేసి 44 అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ బట్టి కూడా నేను చెప్పాను ఎవరెవరికి ఎంతెంత ఛాన్సెస్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఐడి మీకు చెప్పాను కదా, దాంట్లోకి వెళ్ళి అనమాట మనం ఈ నోటిఫికేషన్ పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్కి వెళ్ళనమాట ఏం చేయాలంటే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ లేకపోతే మొదట మనం ఓటీఆర్ ఫామ్ నింపి టీజీపీఎస్సీ ఐడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్టెప్ 2లో ఏంటంటే టీజీపీఎస్సీ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ వాడి లాగిన్ చేయాలన్నమాట. అప్పుడు మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. అప్పుడు మనం ఓటీపీ వచ్చిన తర్వాత అది ఓపెన్ అయిపోద్ది. ఓటీపీ మనం టైప్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యాక స్క్రీన్పై కనబడుతాయి వివరాలన్నీ అనమాట. మనం ఫిలప్ చేసి ఎగ్జామ్ సెంటర్ అయితే తప్పకుండా ఎంచుకోవాలన్నమాట. మళ్ళీ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లికేషన్ మొత్తాన్ని ప్రీవ్యూ చేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత అనమాట సేవ్ చేసి పేమెంట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఫీజు పేమెంట్ చేశానమాట. అంటే ఏ విధంగా నెట్ బ్యాంకింగ్ త్రూగైనా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ద్వారా కూడా పే అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ 6కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, పేమెంట్ అయిన తర్వాత పీడిఎఫ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మన దగ్గర మనం దాన్ని ఉంచుకోవాలన్నమాట ఫర్దర్ యూస్ కోసం. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓసీ బీసీ అభ్యర్థులకి అయితే 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి అయితే 500 రూపీస్ అనమాట. నెక్స్ట్ అదనంగా నిరుద్యోగులకైతే ఎగ్జామ్ ఫీజు 120 రూపీస్ మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకైతే ఏమైనా ఎగ్జామ్ ఫీజు లేకుండా చేస్తారేమో అనుకున్నాను, బట్ వాళ్ళకు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వేకెన్సీస్ అనేవి ఎలాగున్నాయి దానికి క్లారిటీగా ఇచ్చారు. మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2కి చూసుకుంటే యూఆర్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా మనకి క్లారిటీగా అయితే ఇక్కడ ఇచ్చున్నారనమాట. నేను అందుకే చెప్తున్నాను, వెబ్సైట్ ఐడికి వెళ్ళి మీరు పూర్తిగా పీడిఎఫ్ని చూసి ఇంకా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి ఓన్లీ ఒకటి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1, పేపర్ 2లో ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, మ్యాక్సిమం మార్క్స్ 150, డ్యూరేషన్ 150 మినిట్స్ అనమాట. పేపర్ 2 చూసుకుంటే పార్ట్ ఏలో బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, పార్ట్ బిలో ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అనమాట. 75 మార్క్స్ అనమాట. దానికి కూడా మన టోటల్ మార్క్స్ వచ్చేసి 450 మార్క్స్ అనేది ఇచ్చారు. పేపర్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్, నేమ్ ఆఫ్ ద పేపర్స్ అండ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకుంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని మీకు చెప్పాను కదా. పేపర్ 2లో బేసిక్. ఇప్పుడు లాంగ్వేజ్ ఎగ్జామినేషన్కి వస్తే బైలింగ్యువల్, దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఈ రెండిట్లోనమాట ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇద్దరు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సిలబస్ కూడా ఇక్కడ క్లారిటీగా మనకి ఇచ్చున్నారు ఫ్రెండ్స్. సో మీరు చక్కగా ఈ పీడిఎఫ్ని చూసుకొని డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే ఇక్కడ సిలబస్ మొత్తం పీడిఎఫ్లో కనిపిస్తుంది. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇదంతా ఇక్కడ సిలబస్ అనేది మెన్షన్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మనకు అఫీషియల్ రిలీజ్ అయింది. తర్వాత పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యాక హౌ టు అప్లై అనేది కూడా ఒక వీడియో అయితే పెడతానమాట. సో తరచూ నా ఛానల్కి అయితే అప్డేటెడ్గా ఉండండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారనమాట. ఏ పోస్టుల కంటే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ అండి. వాళ్ళకు వెబ్సైట్ ఐడి ఇచ్చారు, https www.tgpsc.gov.in వెబ్సైట్ అయితే
ఇచ్చారనమాట ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే అప్లికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 6/12 రిలీజ్ అయింది. చివరి తేదీ వచ్చేసి 7/19 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఈవినింగ్ 5 PM వరకు అనమాట. హాల్ టికెట్ డౌన్లోడ్ పరీక్షకి 7 రోజుల ముందైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి అక్టోబర్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే విధంగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి అయితే ఫస్ట్ టైం మనం అటెండ్ అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి ఓటీఆర్ అనేది అంటే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డిగ్రీ చేసేవాళ్ళు అర్హులు. అదేవిధంగా పీజీ చేసే వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రభుత్వ టీచర్లు, బీఈడి చేసి పీజీ హోల్డర్స్, ఓకేనా, రిజర్వేషన్ కేటగిరీ చెందిన వాళ్ళు అందరూ అర్హులు అనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓసీ వాళ్ళకైతే 55% వెయిటేజ్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళకి అనమాట 50% వెయిటేజ్ ఉంటే సరిపోతుంది మార్క్స్ అనమాట. ఒకటి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. సో తప్పకుండా అప్లై చేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది పూర్తిగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక హౌ టు అప్లై అనేది నేను ఇంకొక వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.